ఓం శృంగారిణి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమః. స్వామి ఇప్పటికీ 8 రకాల యోగ విద్యలు చెప్పారు. చివరిది యోగ నిద్ర. దీని మించింది మరొకటి లేదు. యోగ నిద్రను ప్రశంసించే 26వ శ్లోకం. విశ్రాంతి మాసాద్య తురీయ తల్పే విశ్వాద్యవస్థ త్రతయోపరిస్తే సమ్మిన్మయం కామాపి సర్వకాలం నిద్రాంసకే నిర్విష నిర్వికల్పాం. తాత్పర్యము. మిత్రమా, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనే వారికి సంబంధించిన జాగృత్, స్వప్న, సుషుప్తలోని 3 అవస్థలు. వాటిపైన తురీయమనే చేయ ఉంది. నీవు దాని మీద విశ్రమించి అడ్డు ఆపు లేకుండా ఎల్లకాలం నిద్రపో. ఆ నిద్రకు వర్ణం లేదు, వికల్పాలు లేవు. అది జ్ఞానమయమైన నిద్ర. వివరణ. ఈ స్థితిని నిద్ర అందామా అంటే జ్ఞానం ఉంటుంది కనుక నిద్ర అనటానికి వీలు లేదు. దీనిలో అపారమైన విశ్రాంతి ఉంటుంది కనుక దీనిని మించిన నిద్ర లేదు. ఇట్టి యోగ నిద్రను అందుకున్న వారిని స్వామి ఈ శ్లోకంలో మిత్రమా అని పిలుస్తున్నారు. దీన్ని బట్టి ఇది స్వామి వారి సహజ స్థితి అని, ఇదే జ్ఞానయోగం అని, విద్యకు పరాకాష్ట అని. ఓం శ్రీ గురుభ్యో నమః.